తీర్చుకున్నారు. ఎంతో కొంత డబ్బున్న వాళ్ళేమో రోడ్ల మీదకి వచ్చారు. ఇక రోడ్ల మీద ఉన్న సర్పంచ్‌లేమో ఇక వాళ్ళ గతి ఏందంటే ఇంటికెళ్తే అప్పులోడు వచ్చి మీద పడతాడని ఇంట్లోకెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇది మాజీ సర్పంచుల పరిస్థితి. వాళ్ళకి కాదు ఇది. పాపం మళ్ళీ ఇప్పుడు కొత్త సర్పంచ్‌లు ఎవరైతే వచ్చారో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. ఇక వచ్చే 5 ఏళ్లలో మరి వాళ్ళు చేయించిన పనులు గానీ ఏమైనా కొత్తగా రిలీజ్ అవుతాయా? గ్రామాల పరిస్థితిగా అగోగతంగా ఉంది. పంచాయతీ ఖాతాలో కాసుల వర్షం అంట. ఊరూరా వసూలవుతున్న బకాయిలు. గడిచిన 2 ఏళ్లుగా నిధులు లేకపోవడం, నిజంగా ఉన్న గ్రామ పంచాయతీ ఖాతాలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కాసుల వర్షం కురుస్తుంది. జనగామ జిల్లాలోని పంచాయతీలో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు అలాగే నామినేషన్ల ఘట్టం మొదలవగానే గంప గుత్తగా వసూలవుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు అతడిని ప్రతిపాదించే వ్యక్తులు కూడా గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయిలు ఉండకూడదనే నిబంధన అమలులో ఉంది. దీంతో సర్పంచ్ అలాగే వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ ఇంటి పనులు అలాగే నాల పనులతో పాటు ఇతర బకాయిలు ఏమైనా ఉంటే వాటిని చెల్లించేందుకు పంచాయతీ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. గతంలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోకుండా ఉండేందుకు హడావుడిగా పన్నులు చెల్లిస్తున్నారు. అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రభుత్వ ఇంటెన్షన్ చాలా ఉంటుంది. ఏకగ్రీవాల మీద ప్రభుత్వ ఇంటెన్షన్ చాలా ఉంటుంది. ప్రభుత్వం అండర్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే కొన్ని గ్రామాలు వాళ్ళ చేతిలోకి రావాలి. ఇంకోటి ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక. పార్టీ సింబల్కి సంబంధించి ఎక్కడా ఉండదు. సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన అంశమే. ఎవరు గెలిచినా కూడా వాళ్ళు వచ్చేది అధికార పార్టీకి ఎట్లయినా కానీ. ఎందుకంటే పనులు జరగాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలోనే ఉండాలి. కానీ అధికారాల పార్టీలో ఉంటే పనులు జరుగుతాయంటే కష్టమే. అది ఇప్పుడు ఉన్న వాటికే దిక్కు లేదంటే మళ్ళీ సర్పంచులకి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ చేయదు. ఇది పక్కా. ఇది కానీ నిజంగా అది చేయాలనుకుంటే ఇప్పటికే చాలా గ్రామాల అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండే. గెలిచిన 2 ఏళ్లలో మొన్న వెళ్ళింది ఆయన కొడంగల్కి ముఖ్యమంత్రి. ఆయన సొంత ఊరికి మొన్న వెళ్ళి